హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివామృత్ మోరల్ స్టోరీస్. మరొక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసా. ఇది ఒక నైతిక కథ. ఈ కథలో బాతు, ముసలి, కోతి, నక్క లాంటి జంతు పాత్రల ద్వారా మానవ సంబంధాలు, మిత్రత్వం మరియు చెడు సలహాల వల్ల వచ్చే ప్రభావాలు, మంచి మాటలకు ఉన్న శక్తి వంటి అంశాలను చక్కగా వర్ణించవచ్చు. లెట్స్ స్టార్ట్ న్యూ స్టోరీ. అనగనగా ఒక గ్రామంలో ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో చేపలు, కప్పలతో పాటు ఒక చిన్న బాతు కూడా నివసిస్తూ ఉంది. ఆ చెరువు పక్కనే ఉన్న చెట్లపై ఒక కోతి నివసిస్తుంది. కోతి మరియు బాతులు మంచి స్నేహితులు. కోతి చెట్లపై నుండి పళ్ళను కిందికి విసిరేది. బాతు ఆ పళ్ళను తింటూ ఇద్దరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఒకరోజు బాతుకు తెలియకుండా ఒక ముసలి వచ్చి ఆ చెరువులో చేరింది. ఆ మరుసటి రోజే ఆ ముసలి నీటిలో ఉన్న బాతును నోటితో పట్టుకోబోయింది. అప్పుడు బాతు ధైర్యంగా ముసలితో, ఓ ముసలి మామ, నన్ను తినకు. మనమందరం నీటిలో ఉండే జంతువులమే. మనమంతా మిత్రులమే. ఎవరైనా స్నేహితులను చంపుతారా అని అడిగింది. ఆ బాతు మాటలకు ముసలి, అవును, మనమంతా ఒక్కటే, నేను ఒప్పుకుంటా. మరి అలా అయితే నేను ఏం తిని బ్రతకాలి? నువ్వే చెప్పు అని ప్రశ్నించింది. అప్పుడు బాతు, హా, నువ్వు బ్రతకడానికి నీకు ఇష్టమైన పండ్లను తిను. ఆ పండ్లను నీకు చాలా బలాన్ని కూడా ఇస్తాయి అని చెప్పింది. అప్పుడు ముసలి, అదే నిజమే, కానీ నాకు ఆ పండ్లు అందవుగా, వాటిని నాకు ఎవరిస్తారు అని అడిగింది. అప్పుడు బాతు, అంతేనా? నా ప్రాణమిత్రుడు కోతి ఉన్నాడుగా. ప్రతిరోజు నా మిత్రుడు నా కోసం చెట్ల మీద నుండి పండ్లను కిందికి వేస్తాడు. అలాగే నీ కోసం కూడా మరికొన్ని ఎక్కువ పండ్లను ఇవ్వమని చెబుతాను అని చెప్పింది. అలా అయితే సరే, నేను ఆ పళ్ళనే తింటాను అని ఒప్పుకుంది. వెంటనే బాతు చెరువు ఒడ్డున ఉన్న తన మిత్రుడైన కోతిని పిలిచి, కోతి మిత్రమా, ఈ రోజు నుండి ఈ ముసలి మామ కూడా మన మిత్రుడే. నువ్వు నా కోసమే కాకుండా ముసలి మామ కోసం కూడా చెట్ల మీద నుండి పండ్లను మాకు అందించాలి అని చెప్పింది. దానికి కోతి అలాగే మిత్రమా అని చెప్పి ముసలి కోసమని కొన్ని పండ్లను చెట్టు మీద నుండి కిందకి రాల్చింది. ఇక ముసలి ఆ పండ్లను కడుపు నిండా తినేసింది. అలా ప్రతిరోజు కోతి ఇచ్చిన పండ్లను తింటూ ముసలి, బాతు, కోతులు సంతోషంగా జీవిస్తున్నాయి. కొంతకాలం గడిచాక చెరువు వద్దకు ఒక నక్క వచ్చింది. ఆ నక్క నీటిలోకి దిగి నీరు తాగింది. అక్కడే ఉన్న ముసలిని చూసి, ఈ చెరువులో ముసలి ఉంది, అయినా నేను నీరు తాగడం చూసినా ఆ ముసలి నన్ను ఏమీ చేయలేదు, ఎందుకు అని అక్కడే ఉన్న బాతును అడిగింది. అప్పుడు బాతు, హా, ఈ చెరువులో ముసలి ఉంది నిజమే. ఒకరోజు ముసలి మామ నన్ను తినడానికి ప్రయత్నించింది. కానీ నేను చెప్పగానే ముసలి మామ మాంసాహారం తినడం మానేసింది అని చెప్పగానే నక్క ముసలితో, ఓ ముసలి మామ, నీకు ఇష్టమైన మాంసాహారాన్ని తినడం మానేసావా? ఈ బాతు మాటలు విని నీవి అలా ఎలా మానేస్తావు ముసలి మామ? అది పక్షి, మనం జంతువులం. దీంతో నీకు స్నేహమేమిటి? దీనికోసం నువ్వు మాంసాహారాన్నే మానుకుంటావా అని అంది. నక్క మాటలు విన్న వెంటనే ముసలి నక్క కాలును పట్టుకొని, నిజమే నక్క, ఈ చిన్న బాతు చెప్పిన మాటలు విని నాకెంతో ఇష్టమైన మాంసాహారాన్ని మానేశాను. నాకు మాంసాహారపు రుచిని తిరిగి గుర్తు చేశావు, కాబట్టి నేను నిన్నే ఆహారంగా చేసుకుంటాను అని చెప్పింది. ఆ సంఘటనతో ఊహించని పరిణామానికి నక్క ఆశ్చర్యపోయి ఏడుస్తూ, ఓ ముసలి మామ, నేను నీకు మంచి చెప్పాలని చూస్తే నువ్వు నన్నే చంపుతావా అంది. అప్పుడు ముసలి, అవును, నీ మాంసం చాలా రుచిగా ఉంటుందని విన్నాను అని చెప్పింది ముసలి. అప్పుడు వెంటనే బాతు కలుగజేసుకొని, ఓ ముసలి మామ, ఆ నక్కని వదిలిపెట్టు. అదే జిత్తులమ్మారిది. దానికి ఒంటి నిండా విషమే. కాబట్టి ఒకవేళ నువ్వు దాన్ని తింటే నీ రక్తంలో కూడా దాని విషం కలిసి ఆ వంకర బుద్ధులే నీకు కలుగుతాయి. దానివల్ల ఇప్పుడు నీకున్న మంచి పేరు కాస్త పోతుంది. నా మాట విని ఆ నక్కని వదిలిపెట్టు అని అంది. ఆ బాతు మాటలు విన్న మొసలి ఆలోచనలో పడి, అవును మిత్రమా, నువ్వు చెప్పినట్లే ఈ నక్కవన్నీ వంకర బుద్ధులే. మంచి చేసిన వారికే ఇది అపకారం చేస్తుంది. కాబట్టి ఈ నక్క మాటలు నేను నమ్మను. దీనికి బుద్ధి రావాలని నేను అలా చేశాను అని చెప్తూ నక్కను వదిలేసింది. ఇక వెంటనే నక్క బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుండి పారిపోతూ, ధన్యవాదాలు బాతు నీకు అని చెప్తూ పరుగు తీసింది. నక్క నేనే తెలివైన దానిని అని అనుకుంటే
ఈ బాతు నాకన్నా తెలివైనదే. ఈ బాతు ముసలి మనసునే మార్చేసింది. ఇంకా నా ప్రాణాలను కూడా కాపాడింది. అంటూ బాతును తనలో తానే ప్రశంసించుకుంది. ఇక అప్పటి నుండి బాతు, ముసలి చెరువులోని కప్పలు, చేపలు ఇంకా కోతి ఎంతో స్నేహంగా ఆ చెరువులో జీవించసాగాయి. ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సిన నీతి పాఠం ఏమిటంటే, తెలివి మరియు మంచి మాటలు ప్రాణాలను కాపాడగలవు. మానవత్వం, సహనం మరియు చిత్తశుద్ధితో మాట్లాడి చెడ్డవారిని కూడా మార్చవచ్చు. స్నేహం అనేది ఎంతో శక్తివంతమైనది. అది శత్రువునైనా మిత్రునిగా మార్చగలదు. బాతు తన తెలివితో మొసలిని కూడా స్నేహితుడిగా మార్చేసింది. తెలివిగా ప్రవర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు. మంచి మాటలతో మృగాన్ని సైతం మార్చేయవచ్చు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం వల్ల మా స్టోరీ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.